ఇదిగో నీకోసం ప్రేమ శిలువను ఎక్కింది అనే భావంతో. ఒక రాజు సింహాసనం వదిలి శిలువ వైపు నడిచాడు. ఆయనను ఆపడానికి ఆకాశ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక మాట చెబితే చాలు. కాని ఆయన మౌనంగా ముందుకు వెళ్ళాడు. ఎందుకు? నీకోసం ప్రేమ శిలువను ఎక్కింది. నీవు చేయాల్సిన శిక్షను ఆయన తనమీద వేసుకున్నాడు. నీవు మోయాల్సిన శాపాన్ని ఆయన భుజాలపై మోశాడు. మేకులు చేతులను గుచ్చాయి. ముల్లుల కిరీటం తలను చీల్చింది. రక్తం కారింది. అయినా ప్రేమ ఆగలేదు. శిలువపై ఆయన స్వరం వినిపించింది. తండ్రి, వీరిని క్షమించుము. చివరికి ఆయన పలికాడు. సమాప్తమైనది. రక్షణకు ధర చెల్లించబడింది. ఈరోజు శిలువ నీకు చెబుతోంది, నేను నీకోసం చేశాను. నీకోసం ప్రేమ శిలువను ఎక్కింది. నువ్వు ఆ ప్రేమను స్వీకరిస్తావా? నీకోసం ప్రేమ శిలువను ఎక్కింది. ఇది వ్యక్తిగతం. ఇది నేరుగా హృదయానికి మాట్లాడుతుంది. వ్యూవ వెంటనే ఒక ప్రశ్న అడుగుతాడు. నాకోసమేనా? సువార్త యొక్క కేంద్రం ఇదే. ఆ ప్రేమను బైబిల్ ఇలా చూపిస్తూ. రోమా 5:8 మనము పాపులై యుండగా క్రీస్తు మనకొరకు చనిపోయెను. యోహాను 15:13 స్నేహితుల కొరకు తన ప్రాణము అర్పించుటకంటే గొప్ప ప్రేమ లేదు. నీ పేరు ఆయనకు తెలుసు. నీ కథ ఆయనకు తెలుసు. నీ పాపం కూడా ఆయనకు తెలుసు. అయినా ఆయన వెనక్కి తిరగలేదు. శిలువ కఠినమైనది. నొప్పి నిజమైనది. కాని ప్రేమ మరింత గొప్పది. నీకోసం ప్రేమ శిలువను ఎక్కింది. మనిషి తప్పిపోయాడు. దూరమయ్యాడు. తిరిగా రావడానికి మార్గం లేదు. కాని ప్రేమ వేచి చూడలేదు. క్రీస్తు వచ్చాడు. మన దూరాన్ని తన అడుగులతో నింపాడు. శిలువ వైపు నడిచాడు. గోళ్ళు ఆయనను ఆపలేదు. వేదన ఆయనను ఆపలేదు. ఎందుకంటే ప్రేమ నిర్ణయం తీసుకుంది. నిన్ను రక్షించాలి. అందుకే నీకోసం ప్రేమ శిలువను ఎక్కింది.